హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీవితంలో ఎంతో మంది ధనం సంపాదించాలని, ధనవంతులు అవ్వాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ కొన్ని రాసులు, 4 రాసుల వారు మాత్రం వారు పేదరికంలో పుట్టినా సరే ధనవంతులు అవుతారట. మరి ఆ రాసులేమిటి, ఏ రాసుల వారికి ఈ విధంగా కలిసి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి కూడా మీ అందరికీ కూడా చేరుతాయి. ఈ రోజుల్లో జాతకాలు, రాశిఫలాలు విశ్వసించేవారు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి వారి యొక్క దినచర్య అనేది ప్రారంభిస్తూ ఉంటారు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్నది సాధిస్తారు, అద్భుతాలు సృష్టిస్తారు. ఈ ప్రపంచంలో ఎందరో వ్యక్తులు పేదరికంలో పుట్టి అదృష్టవంతులుగా మారడం అతి కొద్ది సమయంలోనే వారు అతి తక్కువ సమయంలోనే వారు కోటీశ్వరులు అవుతారు. ఉదాహరణకు మన దేశంలో ప్రధానమంత్రి మోడీ, ధీరుభాయ్ అంబానీ లాంటి వ్యక్తులు సాధారణ కుటుంబాల్లో జన్మించినప్పటికీ కాలక్రమేణా వారు ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగారు. అంతేకాదు ధనవంతులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఇక జాతకాన్ని బట్టి కొందరు వ్యక్తులు తమ రాశి గ్రహాలను బట్టి డబ్బు విషయంలో అదృష్టవంతులుగా మారుతూ ఉంటారు. పేదలుగా ఉన్నవారు ధనవంతులుగా మారిపోతూ ఉంటారు. మన రాశి సరిగ్గా ఉండడమే కాదు, మనం చేసేటువంటి పనులు కూడా సరిగ్గా ఉండడమే చాలా ముఖ్యం. అదృష్టం కలిసి వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. కానీ ఏం చేయకుండానే మన రాశి బాగుందిలే, మనం కోటీశ్వరులు అయిపోతాంలే అనుకుంటే అది అసాధ్యమే. మన ప్రయత్నం మనం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా నేను చేస్తాను, సాధిస్తాను అనేటువంటి పట్టుదలతో ముందుకు సాగినప్పుడే అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తారు. ఇక ఆ 4 రాశుల్లో మొదటిది వృషభ రాశి. వృషభ రాశి వారు శుక్రుడి ప్రభావంతో ఆర్థికపరమైనటువంటి విజయాలు మెరుగ్గా రాణిస్తారు. వీరు మంచి అభిరుచులను నేర్చుకుంటారు. డబ్బును ఆదా చేయడంలో ముందుంటారు. వీరు తక్కువ సంపాదించినా ఎప్పుడు కూడా వారికి డబ్బుకు అనేది కొదవ ఉండదు. ఎప్పుడు వారికి కావాల్సినటువంటి ఖర్చులు, సంపాదన వీరు తక్కువ సంపాదించినప్పటికీ వారికి కావాల్సినటువంటి అవసరాల మేరకు వారికి ధనం అనేది సమకూరుతూ ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ కూడా బ్రాండెడ్ వస్తువులను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. డబ్బు విషయంలో ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరు కష్టానికి తగిన ఫలితాలను సాధిస్తారు. డబ్బును వెనకేయడంలో వీరికి మెలుకులు అనేవి తెలుస్తాయి. మొత్తం మీద ఈ రాశివారు తక్కువ సంపాదించినప్పటికీ కూడా వీరికి ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు. రెండవది మిథున రాశి. మిథున రాశి వారు బుధుడి ప్రభావంతో డబ్బును సంపాదించి మిథున రాశి వారు బుధుడి యొక్క ప్రభావంతో డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఏ పని మొదలు పెట్టాలన్నా సరే డబ్బుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరికి అన్ని రంగాల మీద కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి ఎప్పటికీ కూడా డబ్బు కొరత అనేది అస్సలు ఉండదు. లక్ష్మీదేవి ఇట్టే వారి చెంత చేరుతుంది అని చెప్పవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. అనుకున్నటువంటి జరుగుతాయి. వీరు ఎప్పుడు కూడా డబ్బు సంపాదించడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తొందరలోనే వీరు కోటీశ్వరులు అవుతారు. ఇక మూడవ రాశి సింహరాశి. సింహరాశి వారు సూర్యుడి యొక్క ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. వీరు డబ్బుల విషయంలో చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి టాలెంట్ అనేది ఎక్కువగా ఉండడంలో ఎందులోనైనా సరే రాణిస్తారు. వీరికి గొప్ప నాయకత్వ లక్షణాలనేవి ఉంటాయి. ఈ రాశి వారు తక్కువ పెట్టుబడులతోనే ఎక్కువ లాభాలను సంపాదిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అందరికంటే కూడా భిన్నంగా ఉంటారు. వీరు సంపాదించిన ప్రతి పైసా కూడా ఆచితూచి ఆలోచించే ఖర్చు చేస్తారు. డబ్బుని వెనకేయడంలో ముందుంటారు. వీరికి ఆలోచన విధానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు త్వరగా ధనాన్ని సంపాదించగలుగుతారు. ఇక 4వ రాశి గురించి తెలుసుకుందాం. 4వది మకర రాశి. మకర రాశి వారు శనిదేవుడి యొక్క ప్రభావంతో తాము సంపాదించిన డబ్బుని వారు అనుభవించలేకపోయినా కుటుంబ సభ్యులు, వారి యొక్క పిల్లలు వాటిని అనుభవిస్తారు. అందుకే ఈ రాశి వారు ఖరీదైనటువంటి వస్తువులు ఏమీ కూడా కొనుగోలు చేయరు. వారికి తమ జీవితంలో ఏదైనా సరే వస్తువు అత్యవసరమైన అయితే తప్ప వాటిని వీరు కొనుక్కోరు. ఈ రాశి వారు అనవసరంగా డబ్బులని వృధా చేయరు. ఏదైనా అవసరం అనుకుంటేనే ఖర్చు చేస్తారు. డబ్బు సంపాదించేందుకు అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు. అందుకే వీరి వద్ద డబ్బు నిలుస్తుంది. అంతేకాదు వీరికి కష్టపడి పనిచేసేటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే డబ్బుని ఎలా ఆదా చేయాలి అనేది వీరికి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఖర్చు చేయాల్సిన వస్తే డబ్బును పొదుపుగా వాడుతుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా వీరు వదిలిపెట్టరు. ఇక్కడ అందించినటువంటి ఈ విధంగా ఈ 4 రాశుల వారు కూడా డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.